అన్న హాయ్ హాయ్ అండల్ మూవీ నుంచి శివశక్తి సాంగ్ వచ్చింది ఎలా అనిపిస్తుంది అన్న నిజంగా నమో నమో శివాయ సాంగ్ ఉంది భయ్యా నిజంగా దండ పెట్టాలి నిజంగా సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ నిజంగా చింపేసిన చాలా చాలా మంది యువ సామ్రాట్ నాగ చైతన్య నిజంగా తను ఒక ఎత్తు అనుకుంటే సాయి పల్లవి తన ద్వారా అమరన్స్ మీద పెద్ద మీకు తెలుసు కాబట్టి నిజంగా ఈ సినిమా ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్నది మీ అంచనాకు వచ్చిన సాంగ్ అయితే చాలా బాగుందండి ఆ స్టెప్స్ లంగా ఓన్లు వేసుకొని సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే అమ్మో దేవతలా కనిపించబడి చాలా 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 గొప్పగా అనిపించింది నిజంగా తన ఒక గొప్పతనం ఏంటంటే చాలా న్యాచురల్గా చాలా అందంగా చాలా బాగా డాన్స్ కాబట్టి ఈ సినిమా చాలా ప్లస్ ఛాన్స్ ఉంది మెయిన్గా అంటే మా అనురాగ్ కులకర్ణి కానీ హరిప్రియ సింగర్స్ చాలా బాగా వాడారు సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పీ కూడా చాలా కొత్తగా అందించాడు సో ఈ సినిమాకి మెయిన్ గొప్పతనం ఏంటంటే బన్నీవాస్ ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తుంది కాబట్టి మన చందు మన్నెట్టి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తాను సో ఈ సినిమా నిజంగా ఒక మొన్న గీతాల్స్ నుంచి చెప్పారు ఒక మాట ఈ సినిమా మాత్రం 100% నేషనల్ అవార్డుకి వెళ్తే సినిమా అని చెప్పాడు కాబట్టి చాలా చాలా బాగుంది నాకైతే సాయి పల్లవి తన లుక్స్ అప్ప చాలా దేవత అన్న తను అందరితన తన మీద ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి పని పడలేని చెప్పొచ్చు దేవత అంత బాగా అనిపించినది ఆ నమో శివాశ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి ఇక్కడ డిఎస్పీ ఏంటంటే అన్న తన మన పుష్పస్మృతి చూస్తాము జాతర సాంగ్ ఎట్లయితే ఉంటుందో గంగమ్మ జాతర సో ఆ రకంగా దాని మించి ఆ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది కానీ నిజంగా అది పార్ట్ 2 ఎట్లయితే ఉందో అలా అనిపించింది నిజంగా గంగమ్మ జాతర సాంగ్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సాంగ్ నుంచి నమో నమ శివాయ చాలా చాలా బాగుంది మెయిన్గా సాయి పల్లవి సూపర్ అన్న చాలా మాటలే నాకు మాట్లాడడానికి ఏం చెప్పి అర్థమవుతలేదు అంత బాగా యాక్ట్ చేసింది నిజంగా ఈ సినిమా హిట్ అయితే మాత్రం 100% సాయి పల్లవికి నేషనల్ అవార్డు ఇవ్వాలి మనస్ఫూర్తి దొరికిన ఆస్కార్ కూడా తక్కువ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు సాయి పల్లవి యాక్టింగ్ మీకు ఇష్టమా డాన్స్ ఇష్టమా నాకు రెండు ఇష్టం అన్న సాయి పల్లవి నేను పెట్టింది చాలా న్యాచురల్గా ఉంటుంది తన డాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ నిజంగా ఇట్లా ఉంటాయి హీరోయిన్స్ నిజంగా ఇంకా రావాలి చాలా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా తనకైతే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న డిమాండ్ ఆస్కార్ అవార్డు ఇవ్వాలని లేకుంటే ఆమె పర్ఫార్మెన్స్ వచ్చింది అనుకుంటారా డిమాండ్ కానీ చెప్తే ప్రజల పల్స్ ఏంటంటే సినిమాలు బాగుంటే 100% లైక్ చేస్తారు కాబట్టి సో సాయి పల్లవి ఏంటంటే మీరు చూసి అమరాన్ సినిమా కానీ పిదా సినిమా కానీ సో తను ఏంటంటే చాలా మంది అంటే హీరోలకు బాన్సర్లు ఉంటారు కానీ హీరోయిన్కి బాన్సర్లు ఎవరంటే హీరోస్ అన్నట్లుగా ఎన్నో ప్రీ రిలీజ్ కానీ చాలా దగ్గర తనకున్న ఫ్యాన్ బేస్ అలా ఉంటుంది అనమాట తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటుంది తన యొక్క స్టైల్ కూడా అలా ఉంటుంది కాబట్టి తను ఎక్కడ కూడా వల్గారిటీ చేయదు ఎక్కడ రొమాన్స్ సీన్స్ చేయటాలు కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి నెగిటివ్ ఉండాలి తన దగ్గర ఓన్లీ ఏంటంటే పాజిటివిటీ ఉంటుంది చాలా న్యాచురల్ ఉంటాయి కాబట్టి ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా అరే ఇంత గ్లామర్స్ ఉంది ఇంత అందంగా ఉంది ఇంతమంది డాన్స్ చేసిన ఫీలింగ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లాగా వాళ్ళ ఇంట్లో ఒక చెల్లిలాగా అనిపిస్తుంటే ఎవరికి కూడా తన మీద నెగిటివ్ ఇంప్రెషన్ రాదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సినిమా మాత్రం చాలా బాగుండబోతున్న ఎక్స్పెక్టేషన్ నాకు కలిగిందన్న జోడీ ఎలా ఉందన్న నాగ చైతన్యతో నిజంగా నాగ చైతన్య ఉన్నా లేకపోయినా సమంత ద్వారా అయితే 100% చాలా బాగుండబోతుంది సో నాకు అనిపిస్తుంది నాగ చైతన్యకి అయితే మంచి పేరు మంచి క్యూట్గా అనిపిస్తుంది అప్పుడు సమంత నాగ చైతన్య ఎలా ఉంటుందో ఆ మాట మర్చిపోయారు అందరూ నాగ చైతన్య సమంత మర్చిపోయారు ఇప్పుడు కేవలం ఒకటి ఏంటంటే సాయి పల్లవి నాగ చైతన్య కాబట్టి చాలా గ్రేట్ అనిపించింది అన్న సాయి పల్లవి నాగ చైతన్య సెకండ్ మూవీ